ప్రాథమికమైన అంశం మీతో పంచుకోవాలని దేవుడు నాకు ఆలోచన ఇచ్చిన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. క్రైస్తవ జీవితంలో అంటే క్రైస్తవులుగా మనము పుట్టడం అంటే ఫిజికల్ బర్త్ గురించి నేను చెప్తాను. అర్థమవుతుందా? ఆధ్యాత్మికంగా మనం క్రీస్తులో జన్మించాం. నికోదేముతో దేవుడు అంటాడు కదా, ఏమంటాడు? మరలా జన్మిస్తే కానీ ఆ మరలా జన్మ అనేటువంటిది ఏంటిది? రక్షణ కార్యం. అర్థమవుతుందా? కాబట్టి క్రైస్తవ జీవితంలో పుట్టుక తర్వాత ఎదుగుదల అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో నేను ఎక్కువ గమనిస్తున్నది ఏంటంటే చాలామంది క్రీస్తులో జన్మిస్తున్నారు కానీ ఎలా ఉన్నారంటే ఎదుగుదల లేనట్టుగా ఉంటున్నారు. అర్థమవుతుందా? ఎదుగుదల లేని క్రైస్తవులు ఎక్కువగా కనిపిస్తున్నారు. వారిని పౌలు ఏమంటుందంటే పసిబిడ్డలు అని అంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి ఏమి నేర్చుకుందామని అంటే నేను క్రీస్తులో ఇంకా పసిబిడ్డలాగానే ఉన్నానా లేకపోతే నేను ఎదుగుతున్నానా అనేటువంటి విషయాలు మనం దేవుని వాక్యంలో నుండి నేర్చుకుంటాం. పసిబిడ్డ అనేసరికి మీకు చాలా పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఇక్కడ వాడినటువంటి పదం అట్లాంటిది కాదు. అర్థమవుతుందా? ఇక్కడ వాడినటువంటి ఉద్దేశము అది ఒకలాగా ఏం చేయడం అంటే గద్దించడం. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభు ఒక చోట అన్నాడు, మీరు పసిపిల్లల వారే చిన్నపిల్లల వారే అయితే కానీ మీరు పరలోక రాజ్యంలోనికి చేరలేరు రాలేరు అనేటువంటి మాట. అక్కడ సందర్భం వేరు, ఇక్కడ సందర్భము వేరు. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు క్రీస్తులో జన్మించిన తర్వాత మీ లోపల ఎదుగుదల అనేది ఉండాలి. కానీ మీరు ఎలా ఉన్నారు? ఇంకా పసిబిడ్డలాగానే ఉన్నారు. అందుకని పౌలు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాయి అంటున్నాడు. పౌలుకి ఏం ఆశ? ఎలా మాట్లాడాలనుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన వ్యక్తులతో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలనుకుంటా కానీ నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు? మీకు అర్థమయ్యేటట్టు లేవు. మీరు ఆ రేంజ్కి ఇంకా రాలేదు. అంటే దేవుని ఆశ ఏంటంటే మనం ఆత్మ సంబంధులంగా మారాలి. దేవుడు చెప్పేటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను మనం గ్రహించే స్థాయిలో మనము ఉండాలి. కానీ ఎలా ఉందా? దేవుడు మాట్లాడలేని పరిస్థితి. ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి వీళ్ళకి? అసలు వీళ్ళకి ఏది అర్థము కాదు. అర్థమవుతుంది? బాగా చదువుకున్నటువంటి వ్యక్తిని, చాలా ఉన్నతంగా చదువుకున్నటువంటి తీసుకుపోయి ఏదో గవర్నమెంట్ స్కూల్లో బడి పిల్లలకి చెప్పండి, ఆయనకి ఎంత కష్టమవుతుంది. ఎందుకు? వాళ్ళకి ఏం చెప్తాడు? వాళ్ళకి ఏమర్థమైంది? ఆయన ఏవో చెప్పాలనేటువంటి ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రము ఆ విధంగా వారు లేదు. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను మీకు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులతో మాట్లాడాలని ఆశ ఉంది కానీ అలా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మీరు శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. మీతో ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది? పసిపిల్లలాగా మాట్లాడాల్సి వస్తుంది. అంటే బేసిక్ ప్రాథమికమైనటువంటి విషయాలు. చిన్నపిల్లలతో మనకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, అట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఎంతసేపు మాట్లాడుతున్నట్టు అర్థమైంది? మీరు శారీరరీత్యా కూడా గమనించండి. పిల్లలు నెలలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది మనకు ఆశ ఏంటి? పిల్లలు సంవత్సరం అయ్యేసరికి పిల్లగాన్ని నిలబడతలేడంటే మనకు చాలా ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఏది ఇంకా నిలబడతలేదు, ఏది నిలబడతలేదు.
పోవాలి ఎక్స్పెక్ట్ చేయాలి, కాళ్ళలో ఏమైనా సమస్య ఉందా, మాంసం ఏదో ఒకటి సమస్య ఉందేమో అని చెప్పేసి మనం చాలా ఆతృత కలిగి ఉంటాం. అంటే సహజంగా మనకు కాశ సంవత్సరం లేదా సంవత్సరం అయ్యేసరికి పిల్లలు నడవాలి, ఆ తర్వాత మాటలు రాకపోతే అదొక తలకాయ, ఇంకా మాట్లాడితే అంత తాతనే ఉంటుంది, ఎట్లా ఏం శబ్దాలు చేస్తారు. ఇలాంటి భయాలు ఆందోళన మనకి చాలా కలుగుతా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా దేవుడు ఏం ఆశపడుతున్నాడు అంటే మనం క్రీస్తులో పుట్టిన తర్వాత ఎదుగుదల అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే సంవత్సరాలు గడుస్తున్నా కానీ మనం ఇంకా ఎలా ఉన్నాము? పసిబిడ్డల వారికి ఎట్లా ఉంటుందా? పసిబిడ్డల వారికి. పసిపిల్లలు ఎట్లుంటారో నేను మీకు చెప్తాను. ఓకే, పసిపిల్లలు క్రీస్తులో పసిపిల్లలు ఎలా ఉంటారో చెప్తాను. అయితే దానికంటే ముందు పసిపిల్లలకు మెంటాలిటీ ఏంటి తెలుసా? పసిపిల్లలు ఎంత బిహేవ్ చేస్తారు? పసిపిల్లలకి ఏం కావాలి? చిన్నపిల్లలు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? స్మైలింగ్ ఫేస్, నవ్వుతూ కొంచెం సాఫ్ట్గా ఉండేటువంటి వారి దగ్గరికి వెళ్తారు. కొంచెం కఠినంగా ఉండేటువంటి వారికి, స్ట్రిక్ట్గా సీరియస్గా ఉండే వారి దగ్గరికి వెళ్తారా? వెళ్ళారు. నేటి క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఎగిపోతున్నారు. అక్కడ సాఫ్ట్ ప్రీచింగ్ ఉంటారు, స్మైలింగ్ ప్రీచింగ్ ఉంటారు. అక్కడికి ఏం వెళ్తున్నారు? వాళ్ళకి ఏం కావాలి? వారికి జోలపాట పాడేవాళ్ళే కావాలి. అదే వారికి ఎలాంటి వారు కావాలి? వారికి అనుకూలమైనటువంటి విషయాలు చెప్పేవారే కావాలి. లోతైనటువంటి విషయాలు వాళ్ళ హృదయంలో గుచ్చుకునేటువంటి విషయాలు చెప్పేవారు వారికి ఇష్టం లేదు. అర్థమవుతుంది? పసిపిల్లల మనస్తత్వం అంటే ఎక్కడ దగ్గరికి వెళ్తారు? ఎలాంటి వారి దగ్గరికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? వారికి ఎక్కడ నచ్చితే అక్కడ, అంటే వారికి ఎక్కడ నెమ్మది అనిపిస్తుంది, ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎక్కడ ఎవరు ఖండించరు, ఎక్కడ ఎవరిని దండించరు, ఎక్కడ ఎవరిని లెక్క అడగరు, అలాంటి దగ్గరికి చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో మనం అంటున్నాం కదా, మనం పేరు వాడుతున్నాం, మెగా చర్చెస్, వేలు లక్షలు. అక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? అక్కడ ఎవరు అడిగే నాదుడు, నువ్వు ఎందుకు రాలేదు అని అడగరు, నీకేమైనా రోగం ఉందా అని అడగరు, నీకేమైనా సమస్యలు లేవు, ఎవరే పట్టించుకోవాలి. అర్థమవుతుందా? వచ్చినావా పోయినావా. కానీ బైబుల్ కాన్సెప్ట్ అది కాదు. సంఘం అంటే ఆదివారానికి ఆలయానికి వచ్చిపోవడం కాదు. సంఘం అంటే ఒక సంబంధం, సంఘం అంటే ఒక శరీరం. అర్థమవుతుందా? సంఘం అంటే ఒక కుటుంబం. కుటుంబంలో ఒకరి నుంచి ఒక తెలుగు ఉందా? ఒకవేళ ఉందంటే ఇట్స్ నాట్ ఫ్యామిలీ. కాబట్టి పసిపిల్లల యొక్క మనస్తత్వం ఏంటి? స్మూత్గా ఉండేది. ఇంకోటి పసిపిల్లలు ఏది పడితే నోటేది. ఈ వాక్యం తెలుగులో ఏం చేస్తే ఏది పడితే అది నమ్మేయడం, ఏది పడితే అది నోట్లకి తీసుకోవడం. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి తెలుసా? అదే మనం చెప్తాం పిల్లలకి. మనకు కూడా స్పిరిచువల్ ఇష్యూస్ చాలా వస్తాయి, కానీ మనం వాటి గురించి ఆలోచిస్తారు. అదే కాబట్టి మీరు ఏది పడితే వినేసి ఏది పడితే తినేస్తే ఏమైతే లేకుండా రోగాలు. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకోటి పసిపిల్లలు ప్రతి చిన్నదాన్ని భయపడతారు అనేసరికి ఎదు మంచి అపవాదం వాడు అక్కడికి కొంచెం పెయి అనేసరికి ఏడ్చుడేమో. భయపడుతున్నారా? అపవాదికి మీరు భయపడుతున్నారంటే మీరు ఇంకా పసిపిల్లలు అని అర్థమవుతుందా? మీరు ఇంకా క్రీస్తులో ఎదగలేదు. అపవాది ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయాలి? భయపెట్టిస్తుంది. అర్థమవుతుంది? మీరు సడన్గా చచ్చిపోయిన పాము చూసినా ఒకసారి బ్రేక్ చేస్తారు, వాళ్ళు బండి మీద పోతున్నట్లేదు, అది చచ్చిపోయింది. అయినా కానీ అది చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. అపవాది కూడా నిజంగా అపవాదిని దేవుడు ఏం చేసినట్టు సిలువలో చిరగదు. దానికి ఎటువంటి అధికారము లేదు. అయినా కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాం? అపవాది శక్తి లేదు. అది పసిపిల్లల యొక్క మనస్తత్వం. ఈ యొక్క పసిపిల్లలు బలమైన ఆహారం తీసుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ ఫుడ్ కావాలి? పాలే. వాళ్ళకి పాలే ఇష్టం. ఇంకా జీవితం అంతా పాలే. సరిపోతుందా? వాళ్ళు ఎదుగుతారా? నడుస్తారా? నడవరు. పోరాడతారా? క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతున్న కొలది, అర్థమవుతుందా? మనం బలపడుతున్న కొలది అపవాది కూడా ఏం చేస్తూ ఉంటాడు? మన మీద దాడి చేస్తాం. ఆ దాడి చేసినప్పుడు మనకి ఏం కావాలి?
బలము శక్తి కావాలి. కాబట్టి మీరు ఒకవేళ ఇంకా ఏది పడితే ఇంకా స్మూత్ టీచింగ్కి అర్థమైందా, బలమైన ఆహారానికి మీరు ఇంకా అడ్జస్ట్ అయిపోలేదు, వాక్యం చాలా హార్డ్గా ఉంది, అట్లాంటి ఒక ఫీలింగ్ మీకు కలుగుతుందంటే మీరు ఏదన్నట్టు ఇంకా పసిబిడ్డలే అని మీరు ఆలోచన. ఇది లోక సంబంధంగా నేను చెప్పినటువంటి విషయం. బైబిల్లో కొన్ని విషయాలు చెప్పండి, వీటిని మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ఒకవేళ ఇలాంటి స్వభావం మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఏమంటుంది తెలుసా, క్రీస్తులో మీరు ఇంకా పసిబిడ్డలే అని దేవుని మాటను సెలవిస్తున్నాం. చూడండి అక్కడ 3వ వచనం చదువు, 3వ వచనం. మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కాదా. మొట్టమొదటిది మీరు దేవుడు ఎరిగినారా లేదా ఇంకా పసిబిడ్డలుగా ఉన్నారా అంటే సరే ఈ మాట చాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. ఈ సీక్వెన్స్లో మనం నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండలేమో అనియో నేను మీకు ఇష్టలుగా ఉండలేమో అనియో ఒకవేళ కలహమును అసూయలు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాటను ఉప్పోటలను అల్లరులను ఉండునేమో అనియో నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియో మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత జాడత్వము పోగిరి చేస్తున్న నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు కొన్ని స్వభావాలు చెప్తాను. మనం ఇప్పటివరకు 1 కొరింథీ 3వ వచనంలో చూసిన మాట కూడా మీరు చూస్తే మీలో అసూయలు కలహము ఉండగా, మొట్టమొదటిది మనము 12th chapter 28th verse ప్రకారంగా మనం నేర్చుకుందాం. మొట్టమొదటి అక్కడ ఏముంది తెలుసా, కలహాలు అనేది. ఏంటిది? కలహాలు. పసిబిడ్డల యొక్క మనస్తత్వం ఏంటి తెలుసా, ప్రతి చిన్న దానికి ఏం చేస్తారు, కలహం అంటే తెలుసా, గొడవలు చేస్తుందండి, చేస్తున్నారు. కారం తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, చేస్తున్నారా, చేస్తలేరు. పసిపిల్లలట ప్రతి చిన్నదానికి ఏం చేస్తారు, గొడవకి. వారి లోపల ఏముంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది, సహించడము అసలే ఉండదు. అక్కడ మీరు గమనించి మనం చాలాసార్లు గొడవలు అవుతున్నప్పుడు ఏమంటే మనం ఒక మాట వాడతాం కదా, ఎందుకు చిన్నపిల్లలాగా, ఎందుకు మీరు చిన్నపిల్లలాగా చెప్పండి, ఎందుకు కొట్లాడటం చిన్నపిల్లలాగా అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏంటిది, కొట్లాడు. అదే కారణం ఏదైనా సరే, అది ఎవరితోనైనా సరే. కొంతమంది జీవితం అంతా కొట్లాడలేదు, ఎవరితోనైనా కొట్లాడతారు, తల్లిదండ్రులతో కొట్లాడతారు, అన్నదమ్ములతో కొట్లాడతారు, వివాహం అయితే భార్యతో కొట్లాడతారు, ఆ తర్వాత పిల్లలతో కూడా కొట్లాడతారు. అంటే మీరు జీవితకాలం అంటే ఎట్లుంటారు, పసిపిల్లలాగే ఉంటారు. అర్థమవుతుందా? ఎదిగినటువంటి వారు ఏం చేయాలి తెలుసా, కొట్లాడు. అర్థమవుతుందా? ఆ సమస్యకి ఏం చేస్తారు, ఒక పరిష్కారాన్ని తీసుకొస్తారు. ఎప్పుడు కొట్లాడైతుంది, ఎప్పుడైతే మనం అడ్జస్ట్ కాము, ఎప్పుడైతే అర్థం చేసుకోము, అతను ఎప్పుడైతే నేనే గెలవాలనేటువంటి మెంటాలిటీ ఉంటుందో అప్పుడు ఏమైతే ఉంటుంది, అది గొడవ అనేది కొనసాగుతూనే ఉంది. అదే కోర్టు కేసులు ఎందుకు అలా కొనసాగుతూ ఉంటాయి కదా, సంవత్సరాల తరబడి ఎవరు కాంప్రమైజ్కి రాదు. కోర్టు కేసు ఒకవేళ సాల్వ్ అయిందంటే కారణం ఏంటి వాళ్ళంటారు కదా, ఆయన కాంప్రమైజ్కి వచ్చిండు కాబట్టి సాల్వ్ అంతే. అదే మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం, మనం ఎక్కడా కాంప్రమైజ్ కాదు. ఇది నా విధానం, నేను ఇలాగే ఉంటా, ఇది ఇట్లనే గీయాలి, ఇట్లనే రాయాలి. అట్లా రాయకపోతే అంతే, అట్లా చేయకపోతే ఇంట్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా, ఇంట్లో ఏం జరుగుతుంది, ప్రతి చిన్న విషయానికి కొట్లాడుతుంది. మళ్ళీ మీరు దేవుని బిడ్డలే, పక్క దేవుని బిడ్డలే, డౌటే లేదు. రక్షణ ఉంది, రక్షణ లేదనుకుంటున్నా, రక్షణ బరాబర్ రక్షణ. కానీ ఏం చేస్తారు, ప్రతి చిన్న దానికి
అంటే అక్కడ పౌలకు మాట్లాడారు కదా, మీరు శరీర సంబంధులైనటువంటి వారి మీరు చేస్తారు. అంటే వారు ఏం చేస్తారంటే వారి శరీరానికి నచ్చింది, వారి మనసుకు నచ్చింది. అర్థమవుతుందా? అదే చేయాలనుకుంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి వాటి గురించి వారు ఆలోచన చేయరు. మనకి ఏం కావాలి? మనకి నెమ్మది కావాలి కదా. నెమ్మది కావాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు కొన్నిటిని చూసి చూడనట్టు వదిలిపెట్టాలి. అస్సలే కాకుండా నేను నా మాట నెగ్గాలి. కాబట్టి ఏం చేస్తాం మనం అక్కడ? కొట్లాడుతూనే ఉంటాం. కాబట్టి కొరింథీ సంఘంలో కొట్లాటలు ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళు దేవుని బిడ్డలేనా? దేవుని బిడ్డలే. పరిశుద్ధులు అని రాస్తున్నాడు కదా. పరిశుద్ధులే, క్రీస్తులో మరలా జన్మించిన వారే. కానీ ఏం చేస్తున్నారు? మీలో కలహాలు ఉన్నాయి. మీలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి. మీరు కాంప్రమైజ్ అయితలేదు, మీరు తగ్గించుకుంటలేదు. అర్థమవుతుందా? పోనీ లేదు మీరు అంటలేదు. ఎందుకు పోలే? అదేదో ఒకటి తేడా. మీరు అంటనే అంటారు, వారు అంటున్నారు. అది తెగుతుందా? సాగు వస్తుంది, నీ మాత్రం తెగు. అర్థమైంది? కొంతమంది ఆ కలహాలతో లాస్ట్కి వచ్చేసరికి సమాధిలోనే పోతారు, కానీ సమాధానం మాత్రం పడదు. అర్థమైంది? నేనెందుకు తగ్గుతా? ఎంత మూర్ఖత్వంగా మనం ప్రవర్తిస్తాం. అర్థమైంది? ఒక చిన్న మాటకి మనం వెనక్కి తగ్గుతాం. అర్థమవుతుందా? ఒక చిన్న విషయాన్ని మనం పోలీలో పొరపాటు చేసిన వదిలేస్తే మీకు అద్భుతమైన సమాధానం దేవుడు మీకు ఇస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాం? పసి పిల్లలు లాగా కొట్లాడుతున్నాం. అర్థమవుతుంది? కాబట్టి పసిపిల్లలు ఏం చేస్తారు? కలహాలు. మీరు ఆత్మీయంగా ఎదిగినటువంటి వారైతే ప్రతిరోజు మీరు ఎవరితో ఒకరితో కొట్లాడుతూనే ఉంటారు. మీరు ఆలోచన చేస్తారు. ఒకవేళ కొట్లాడలేరంటే దేవుడు. రెండోది, మీలో ఏముందట? అసూయ ఉంది. ఏముంది? అసూయ. అర్థమైంది? అసూయ చాలా భయంకరమైనటువంటి స్వభావం. కానీ ఈ రోజుల్లో మనం చాలా మంది అది చూస్తాం. ఎవరైనా కొంచెం మంచిగా అయ్యేసరికి మనము ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. యోసేపుని చంపేటంత ఆవేశం రావడానికి కారణం ఏంటి? బైబిల్ అంటే చాలా క్లియర్ ఉంటుంది తెలుసా? వారు యోసేపుని బట్టి వారు అసూయ పడి అంటారు. అసూయ పడి. ఎందుకు అసూయ? అంటే తండ్రి వాళ్ళ ఒక ఫేవర్ వచ్చిందండి. తండ్రి ఆయన మీద కృప చూపుతున్నాడు. తండ్రి ఆయన మీద కృప చూసి నీకేంటి ప్రాబ్లం? అర్థం? దేవుడు వారిని దీవిస్తే నీకేంటి సమస్య? దేవుడు వారిని హెచ్చిస్తే నీకేంటి ప్రాబ్లం? ఆలోచన చేసేటప్పుడే దేవుడు కదా వారిని ఆశీర్వదిస్తుంది. మనం ఎందుకు అసూయపడుతుంది? వారి పట్ల దేవుడున్న ప్రణాళిక, దేవుడు వారిని పిలిచిన పిలుపు కావచ్చు, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత కావచ్చు, లేకపోతే రానున్న దినాలు వారికి ఇచ్చే బాధ్యత కావచ్చు, దేవుడు వారికి ఫేవర్ చేస్తాం. మనం ఎందుకు అసూయపడాలి? చాలాసార్లు ఈ స్వభావం అనేది ఎక్కడో ఒక దగ్గర మనకి పీడిస్తాం. సౌలుకి దావీదు పట్ల ఏం కలిగింది? అసలు ఎక్కడ దారి తీసేసి ఎదురు వ్యక్తిని చంపేంత వరకు కూడా తెలుస్తుంది. అది చాలా పెంచి అవును. దేవుడు ఆది కాలంలో మీరు చూస్తే హేబేలుని కయ్యను ఎదురు దేవుడు నా అర్పణను అంగీకరించలేదు, ఈయన అర్పణను అంగీకరిస్తాడు. ఒకనానికి ఓర్వ లేని కర్మ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఓర్వ లేని. ఈరోజులో నిజంగా ఎవరైనా మంచిగా ఉన్నతమైన స్థానానికి వెళ్తుంటే ఈ రోజుల్లో చాలా మంది ఓర్వలేని స్థితిలో వారు. చాలా బాధాకరమైన విషయం. మనం నిజంగా దేవుడి బిడ్డలైతే ఏం చేయాలి తెలుసా? దేవుడు వారిని హెచ్చిస్తుంటే, దేవుడు వారిని ఆశీర్వదిస్తుంటే మనం కూడా వారితో పాటు ఆనందించాలి, అసూయపడాలి. అర్థమవుతుంది? ఒక వ్యక్తికి ఒక అద్భుతమైన ఆశీర్వాదం వచ్చింటే మనము దాన్ని బట్టి ఆనందించాలి. అదే దేవుడు నిజంగా నా సహోదరుని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు, దేవుడికి స్తోత్రం అని చెప్పి మనము కృతజ్ఞత ప్రార్థన పెట్టాలి. అంతేగాని ఎట్లేం వస్తున్నాయో, ఎట్లా చేస్తున్నాయో, ఎట్లేం చేస్తలేరు వాళ్ళు.
ప్రభు ఎడల యథార్థంగా భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుడు తన కృపను వారి మీద కుమ్మరిస్తున్నాడు అంతే. అక్కడ ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు, మంత్రాలు తంత్రాలు లేవు. దేవుడి కృప వారిని ఆశీర్వదిస్తుంది. అయితే నీ స్వభావం ఎలా ఉంది, నీ వ్యక్తిత్వము ఎలా ఉంది మనం ఆలోచన చేసి అర్థమైంది. మనం క్రీస్తులు ఎదుగుతా ఉన్నప్పుడు మనలో ఏ స్వభావం ఉంది తెలుసా? మన తోటి వారు కూడా ఆశీర్వదించబడాలి. అర్థమైందా? మనతో ఉన్న వారందరూ ఉన్నతమైన స్థితిలోనికి రావాలనేటువంటి మనసు ఎదగనటువంటి వారు ఏం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా కానీ ప్రతి చిన్న విషయంలో మనం అసూయపడతాం, గౌరవలేని తనం అనుకుంటున్నా. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఏ విషయాన్ని బట్టి మీరు అసూయ కలుగుతుంది, వారు నీకంటే గొప్పగా ఉన్నా, వారు నీకంటే బాగున్నా, వారు నీకంటే ఉన్నతంగా ఉన్నా, దేవుడికి స్తోత్రం. దేవుడు వారికి అటువంటి కృపనిచ్చాడు. పర్వాలేదు, దేవుడు నీకు కూడా తగిన సమయం ముందు ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి, మీలో అసూయ ఉంది, మీలో ఇంకేముంది తెలుసా? కోపం ఉంది. ఏముందట? కోపం వస్తుందా? పిల్లలకు చాలా కోపం ఉంటుంది తెలుసా? వాళ్ళ చేతిలో లాక్కోండి, మీ సంగతి అయితే అర్థమైంది. వాళ్ళకి ఇష్టమైంది వారి చేతిలో మీరు లాక్కొని చూడండి, ఏం చేస్తారు? నీకు నెమ్మది లేకుండా చేస్తారు. వాళ్ళ కోపం వస్తుంది. వారికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. మీకు కూడా కోపం వస్తుందా? అబద్ధాలు ఆడకుండా లేదండి. కోపం వస్తుందా? వస్తుందా లేదు? మిమ్మల్ని అంటనంత వరకు ఏం పర్వాలేదు, మిమ్మల్ని అంటిస్తే మాత్రం కదా. అది కాదు, అదే నా దాకా రానంత వరకు నేను సేఫ్గా ఉన్నా, నా దాకా రానంత వరకు నేను చాలా గ్రేట్, అది కాదు. నిన్ను కెరికినా, నేను గుచ్చినా, అర్థమవుతుందా? నీ మీద వారి ప్రభావం చూపినా నువ్వు ఎట్లుండాలి? నీకు కోపము రాకూడదు. నీకు కోపం వస్తుంది అని అంటే నువ్వు ఇంకా దేవునిలో పసిబిడ్డలే, నీ లోపల ఎదుగుదల లేదు. కోపం రాలేదా? దేవుని కోపం రాలేదా? కోపం వచ్చింది. కోపం ఎట్లుండాలి? రీజనబుల్గా ఉంది. నీ కోపం వస్తే ఎదుటి వ్యక్తి సెట్ అయిపోవాలి. ప్రతి చీటికి మారి కోపం ఇస్తున్నాడు. నీ కోపానికి విలువ కూడా ఉంది. అదే ఎప్పుడు చూసినా ముఖం ఒక లాగా పెడతాడు చూడండి, ఆ ముఖం చూడబుద్ది కాదు. రాజోలికి మనకు పోలేము. పసిపిల్లలు ఏం చేస్తారంట? త్వరగా మీరు ఆలోచన చేస్తారు. ఏ విషయాల్లో కోపం వస్తుంది? మీ కోపం జెన్యూనేనా? కోపపరుడు కానీ పాపం చేయకూడదు. దేవుడు కూడా కోపం వస్తుంది. దేవుడు కూడా కోపం వచ్చాయి కదా, మందిరంలో ఉండే అన్ని కూడా ఇంకా ఇచ్చేసేసి కోపం రావడం తప్పేం కదా. పాపం అంటే నీ కోపానికి అర్థం ఉండదు. నీ కోపం కూడా స్పిరిచువల్ కూడా. నువ్వు కోపపడితే ఎదుటి వ్యక్తిలో మార్పు రాదు. నీ కోపం ఆ వ్యక్తిని సరిచేసేదిగా ఉండాలి. మీరు ఆలోచన చేయండి. కోపం వస్తుందా? దేనికి వస్తుంది? కారణం ఉందా? నిష్కారణంగా మీరు కోపడుతున్నారు. మనల్ని మనం జస్టిఫై చేసుకోవడం కాదు, వాక్య విలువలో మనల్ని మనము సరి చేసుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు? క్రోధము, తెలుగులో కక్షగా ఉంది కదా, ఇంగ్లీష్లో సెల్ఫిష్నెస్ అని. పసిబిడ్డల స్వభావం ఏంటిదట? నాది. మీరేమంటే పిల్లలకి మళ్ళీ అడగండి, మరి ఏమంటారు? నాది అంటే అర్థమైంది. ఈ సెల్ఫిష్నెస్ అనేది నేనే బాగుండాలి, నేనే తినాలి, నేను మంచిగుంటే చాలా అనే ఎవ్వరి గురించి ఆలోచించాలి. దేవుడి బిడ్డల స్వభావం అది కాదు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? ఎదుటి వ్యక్తి గురించి ఆలోచన. ఎదుటి వ్యక్తికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఎదుటి వ్యక్తి ఏ విషయంలో కష్టపడుతున్నాడా? వాటి గురించి మనం కొంచెము ఆలోచన చేయాలి. నీలో స్వార్థం ఉంది అని అంటే నువ్వు దేవుని బిడ్డవి. అదే నువ్వు ఎలా ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి. నా కంఫర్ట్ జోన్ నేను చూసుకుంటా, తర్వాత ఈ లోకం వెళ్ళిపోతే నాకే అనేది కాదు. అర్థమైంది? నువ్వు అందరి గురించి ఆలోచించు. నువ్వు దేవుని బిడ్డ అయితే నువ్వు ఏం చేయాలి? అందరి గురించి ఆలోచించు. అందరి క్షేమం గురించి నీవు ఆలోచించు. ఒకవేళ అట్లా లేదనంటే నువ్వు ఎలా ఉన్నావు క్రీస్తులో? ఇవన్నీ కూడా కొరింథీ సంఘంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క స్వభావం గురించి పౌలు చెప్తున్నాడు. అందుకే మీతో నేను ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడలేకపోతున్నాను. స్వార్థపూరితమైనటువంటి విధానము దేవుని బిడ్డల లక్షణము. చిన్న బిడ్డలు అలాంటివి చేస్తారు. నాకుంటే కాదు, వేరే వాళ్ళకి లేకపోయినా పర్వాలేదు, అది కరెక్ట్ కాదు కదా. అందరికీ అందిందా?
అందరూ ఉన్నారా, అందరూ తిన్నారా అనేది మనం చూడం కదా. ప్రతి చిన్న విషయం స్వార్థం అంటే ప్రతి చిన్న విషయం, నాకు ఉంటే చాలు, నాకు 2 ముక్కలు ఉంటే చాలు, వేరే చారేసుకొని తినండి అట్లా ఉండదు. అర్థమవుతుందా? వాళ్ళకు కూడా ముక్కలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. అర్థమవుతుంది. లేకపోతే ఏం చేయాలి? అడ్జస్ట్ చేసుకోవాలి, పంచుకోవాలి. అంతేగాని దాచి పెట్టేసేసి నేనే తినాలి, మొత్తం వాక్యాన్ని పెట్టాలి, అది కాదు. మీకు తెలియకుండానే మీకు చాలాసార్లు ఇలాంటి ప్రవర్తన కానీ మీరు ఆలోచన చేయండి. అర్థమవుతుందా? నాకు ఎంత తగ్గుతాయనే చూస్తాను, ఎదురు ఎండ తగ్గుతాయి కదా. నాకు నొప్పి అవుతుందని చూస్తే ఆయన కూడా నొప్పి అవుతుంది కదా. మరి ఆయన కూడా ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి. వారికి పోతే నాకేనంట దేవుడు ఏమన్నాడు? నేను వరే నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి నీలో స్వార్థం ఉంది, నా గురించి నేనే ఆలోచిస్తున్నా, ఎదుటి వ్యక్తికి ఎంత నొప్పైనా పర్వాలేదు, ఎదుటి వ్యక్తి ఎంత కష్టమైనా పర్వాలేదు అంటే నువ్వు ఇంకా క్రీస్తులో ఎదిగిన వాడము. దేవుడి బిడ్డలు ఎప్పుడు ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తి కంఫర్ట్ గురించి ఆలోచించాలి. ఆ వ్యక్తి కంఫర్ట్ ఉన్నాడా, వారికి ఏమైనా ఇబ్బంది అవుతుంది, నా వల్ల ఏమైనా సమస్య అవుతుందా అనేది మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఒకవేళ అట్లా ఉంటుంది అని అంటే వాళ్ళకి మనం నిజంగా అభ్యంతరంగా ఉండడానికి వీలు. దేవుడు అంటాడు కదా, అలాంటిది ఏంటంటే అది మీరు తొలగించుకోండి. రోమాపత్రిక మనం చూసాం కదా, రోమాపత్రికలు ఏమంటారు? మీరు ఎవరికి కూడా అడ్డుగా ఉండడానికి, అభ్యంతరంగా ఉండడానికి వీలే, దేవుడు అనుమతించాడు. ఇక చాలా ఇష్టం కావచ్చు, అయినా కానీ ఏం చేయాలి? ఎదుటి వ్యక్తి కొరకు దాన్ని వదిలిపెట్టేసి, ఎదుటి వ్యక్తి కొరకు దాన్ని త్యాగం చేయాలి. నాది నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. తర్వాత పౌలు మరికొన్ని విషయాలు చెప్తాను. స్లాండరింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్. స్లాండరింగ్ ఏమి తెలుగులో? కొండెంలా. ఇది చాలా భయంకరం. మీ మాటలు, మీ సంభాషణ విషయంలో ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు పౌలు. మనం మాట్లాడే విధానం ఎట్లుంటే చూడండి. దానికి ఇంగ్లీష్లో ఏమో తెలుసా? దాని ఒక క్రైమ్గా ఒక డిక్షనరీ చెప్తుంది. ఇట్స్ ఎ క్రైమ్ ఆఫ్ మేకింగ్ ఏ ఫాల్స్ స్పోకెన్ స్టేట్మెంట్ డ్యామేజింగ్ టు ఎ పర్సన్స్ రెప్యుటేషన్. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, దాన్ని ఇంకా సింపుల్గా తెలుగులో చెప్పాలంటే మాన నష్టం. ఒక వ్యక్తి గురించి మనము తప్పుగా చెప్పడం, కొండేమో అదే చెప్తున్నారు. ఒక మనిషికి ఉండేటువంటి గౌరవాన్ని పాడు చేసేటువంటి మాటలు మనం మాట్లాడదు. మన నోటికి హద్దు పద్దు ఉంటుంది, ఏ దోస్తని మాట్లాడచ్చు. జాగ్రత్త, మన మాట చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా వీళ్ళు దేవుడితో ఉంటున్నారు, వీళ్ళు దేవుడి బిడ్డలు అన్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి చాలా విలువ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నీకు తెలియకపోతే నోరు మూసుకున్నాడు, అంతేగాని ఏదో ఒకటి చెప్పడము అది కరెక్ట్గా. కొండెములు ఆడడం ఆత్మీయంగా ఎదగనటువంటి వారు చేసేటువంటి ఒకరిని అవమానపరిచేట్టు, ఒకరిని కించపరిచేటట్టుగా మాట్లాడడం ఆ హక్కు మనకి దేవుడు ఇస్తాడు. మనం మాట్లాడడం అలాంటి ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడడానికి దేవుడు ఒప్పుకోడు. అర్థమవుతుందా? దేవుడు దాన్ని అసలే ఇష్టపడదు. తర్వాత గుసగుసలంగా ఇంగ్లీష్లో గాసిపర్. గాసిప్స్ అంటే తెలుసు కదా, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియ వీరిపై అక్కడ చూసి వచ్చినట్టు చెప్తారు. అర్థమైతే ఉన్నదానికి 2 కలిపి మరి చెప్తారు. అంటే అది కంప్లీట్గా ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో మంచి మాట, అన్కన్స్ట్రైన్డ్ కన్వర్జేషన్, డీటెయిల్స్ దట్ ఆర్ నాట్ కన్ఫర్మ్డ్, డీటెయిల్స్ దట్ ఆర్ నాట్ కన్ఫర్మ్. మనకి తెలియదు వాస్తవంగా ఏం జరుగుతుంది, కానీ మనం చెప్పేసి జరిగినట్టే అక్కడ మాట్లాడచ్చా? దానికి ఏదో చిన్న రోగం ఉంటుంది, అని క్యాన్సర్ అని చెప్తారు. నీకు తెలుసా? నీకు తెలుసా? ఏదో చిన్నగా నొప్పి అని చెప్పింది, దాని గుండెలోకి వచ్చిన వాడు నోట్లలో ఎక్కువ మాట్లాడతారు. కొంతమంది బ్రతికున్న వాళ్ళ విషయంలో చచ్చిపోయిన న్యూస్ వచ్చిన సందర్భాలు అదే. ఒక సాగు పోయినప్పుడు ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నారు? ఈయనకి ఎవరు నేను చచ్చిపోయిన చెప్పినట్టు ఆయన బ్రతికే ఉన్నాడు మనిషి. వేరే వాళ్ళకి ఎవరు చెప్పినట్ట? ఎవరైతే బ్రతుకున్నాడు ఈ మధ్య అక్కడ వాళ్ళ రిలేటివ్ కానీ చనిపోయాడు, కానీ ఏం చెప్పినట్టు ఈయననే చచ్చిపోయాడు. ఆయన బాగా చెప్తుంది, నేను చచ్చిపోయినట్టు చెప్తున్నాడు, నేను బ్రతుకున్నాడు. అయితే బాగా అనిపిస్తుంది. అట్లా మాట్లాడచ్చా?
మీకు తెలుసా విషయాలు అసలు తెలియనప్పుడు నోరు మూసుకొని అర్థమవుతుంది. తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి. ఏది పడితే అది మాట్లాడుతున్నాం. మనం దేవుని కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మన మాటలు మొదట ఎవరు వింటున్నారు? దేవుడు. అర్థమవుతుంది. ఏది పడితే అది నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడుతుంది. కన్ఫర్మేషన్ ఉన్నా లేకున్నా మీకు అవసరం లేని విషయాన్ని మాట్లాడకపోతేనే మంచిది. అర్థమవుతుంది. ఏదో విషయాన్ని, సింపుల్ విషయాన్ని మనం చాలా అర్థమవుతుందా లేనిపోని అన్నీ కల్పించేసి దానికి సెన్సేషనల్ న్యూస్ తయారు చేసేసి అక్కడ తీరా పోతే అక్కడ అసలు లేదు. మనం షాక్ అవ్వాలి. అది అక్కడ చెప్పింది ఒకటి, ఇక్కడ చూస్తే ఇంకొకటి. అవి దేవుని బిడ్డ లక్షణాలు కావు. అర్థమవుతుంది. తెలియని విషయాలు మాట్లాడకండి. అర్థమవుతుంది. కన్ఫర్మ్ అంటే ఏంటి తెలుసా? నువ్వు చెవులారా విని కళ్ళారా చూసిందే కన్ఫర్మ్. అర్థమవుతుందా? నువ్వు కన్నులారా చూడండి, నీ చెవులారా వినండి. నువ్వు అసలే ఏ విషయం కూడా ఇతరులకి పాసాలు చేసేటప్పుడు బహు జాగ్రత్తగా ఉంది. అర్థమవుతుందా? పాసాలు చేసి ఇతరులకు చెప్పేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంది. మనకున్న నైజం ఏంటంటే ఉన్నది చెప్పడం మనకు రానే రాదు. అయితే ఎక్కువైనా చెప్తాం, లేదా తక్కువైనా చెప్తాం. మెజారిటీ ఎక్కువ చెప్తాం అనుకో. అది ఇష్టం లేకపోతే తక్కువ చెప్తాం, ఇష్టం ఉంటే ఎక్కువ చెప్పేస్తాం. అర్థమవుతుందా? ఆయనకి 5 వస్తే ఇష్టం ఉన్నట్టు 10 చెప్తాం, ఇష్టం లేనట్టు వాళ్ళకి ఒకటే వచ్చినట్టు ఉండదు ఉన్నట్టు మాత్రం మనము చెప్పాలి. అది మనం ఏం చేయాలి? అలవాటు చేస్తాం. దేవుడు కదా మీరు ఏమున్నాయట రాసిస్తాం. కొంతమందికి ఇదే కాలక్షేపం. పొద్దున రేషన్ కార్డుకి పడుకునేంత వరకు వెనక ముందు ఈ ఇంట్లో ముచ్చట్టే కావాలి. దేవుని వాటిని తీసుకు లేదు, చదువు లేదు. బైబిల్లో సత్యం ఉంది, అది చూడండి ఫస్ట్. అర్థమైంది. తర్వాత ముగించేస్తుంది. ఇంకో 2 విషయాలు చెప్పేసి ఇంకోటి ఏమి సరే ఒక్కొంగుట అనే మాట దీన్ని ఇంకొక విధంగా అరెగెన్స్ అని ఇంగ్లీష్లో వాడింది. దీనికి చాలా పర్యాయ పదాలు. చిన్నపిల్ల మనస్తత్వం ఏం చేస్తా? నేను కనబడాలి అంటే ఇది కూడా ఇందులో వస్తుంది. కాబట్టి చెప్పు, నాకు ప్రార్థన ఇవ్వాలని అడగడం, నాకు వాక్యం ఇవ్వలేదని అడగడం, ఇదంటే చిన్నపిల్లల మనస్తత్వం. దేవుడు ఎదిగిన వారు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇతరులకి అవకాశం ఇస్తారు. ఎందుకు పొంగడం అంటే నేను కనబడాలి, నాకు కూడా టాలెంట్ ఉంది, అందరూ చూడాలి, అందరూ నన్ను పొగడాలి. పొగడతో వద్దున్నాను. అర్థమవుతుందా? దేవుడిని హెచ్చించాలనుకున్నప్పుడు హెచ్చిస్తాడు. ఉప్పొంగటాలు వద్దు. ఎందుకు కొరింథీ సంఘానికి అట్లా చెప్తున్నారు? వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? మేము వి బిలాంగ్ టు గాడ్, వి బిలాంగ్ టు పీటర్ అని ఒక్కొక్క ఫీల్ అవుతున్నారు. అవన్నీ తీసి పక్కన పడేసేదే పెట్టుకోవాలి కదా. ఉప్పొంగటాలు వద్దు. మనల్ని మనం హెచ్చించుకోవడం పసిపిల్లల మనస్తత్వం. మనల్ని మనము గొప్పగా చెప్పుకోవడం. అందుకనే కదా వాళ్ళు ఏం చేస్తారు కొరింథీ సంఘంలో? నేను ముందు చెప్తా అంటే నేను అది జర ఆగండి కొంచెం అంతా కూడా రెస్పెక్ట్ చేస్తుంది ఇట్లా కాదు అని పౌలు తెలియజేస్తుంది. ఎప్పుడైనా సరే ప్రజల మెప్పు కోసం పాకులాడు దేవుడు ఎదుగుతున్నటువంటి వారు ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఇతరులకి అవకాశం ఇవ్వాలి. ఇతరులు ఎదగాలి, ఇతరులు బలపడాలి, ఇతరులకు మీరు అవకాశం ఇవ్వాలి. అన్ని నేనే చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఉప్పొంగటాలనేది వద్దున్నాం. దేని బట్టి కూడా మనం ఉప్పొంగం. మనకి అన్ని దేవుడు ఇచ్చింది కాబట్టి ఈరోజు ఈ విధంగా ఉంది. అర్థమవుతుంది. పేదల పత్రికలు ఏమిటో తెలుసు. మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మనల్ని మనము తగ్గించుకొని ఉంటే తగిన సమయం ముందు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. షాప్ చేయకండి. నలుగురికి కనబడాలి, నలుగురిని మెచ్చుకోవాలి, అర్థమవుతుంది. నలుగురిలో నేను గొప్పగా కనబడాలి, అది దేవుని బిడ్డ లక్షణం అసలే కాదు. యేసుప్రభు పాపులర్ కావాలంటే కాలేగా. యేసుప్రభు ఏమన్నాడు? నేను చేసిన అద్భుతాల గురించి మీరు ఎక్కడ కూడా చెప్పొద్దా? మనమైతే చెప్పవా? ఫోన్ చేసి మరీ గుర్తు చేద్దాం. చేసిన ఘనకార్యం మాట్లాడుతుంది. ఎందుకంటే మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలంటే ఇప్పుడు మీరు కనబడద్దు. అసలు అర్థమవుతుందా? మీరు కనబడద్దు, మీ పేరు వినబడదు. ఇదే చెప్తాను. అవును. అందుకని వ్యవహారం ఏమంటాడు? నేను
శబ్దాన్ని నేను ఒక శబ్ద అరణ్యంలో వినబడకు శబ్దాన్ని మనం శబ్దాలాగానే ఉన్నాం. మన పని ఏంటిది? వాళ్ళని ప్రభు వైపు ఆకర్షించాలి. ఇది చూసినప్పుడు ఎవరు కనబడాలి? ఏసి కనబడాలి. మన ఫ్లెక్సీగా అర్థమైంది. ఎవరు కనబడాలి? ఈ రోజుల్లో అది లేదు. ఉప్పొంగడాలు బాగా అయిపోతుంది. ఫోటో లేకపోతే పని అయితే లేదు. మీకు బాగా తెలుసు నాకంటే ప్రతి చోట ఫోటో మంచి బాగుంది. చాలా చిత్రాలు అనిపిస్తుంది అసలు ఆ గ్రూప్లలో వస్తే ఫోటో. వాక్యం చిన్నగా ఉంటుంది, ఆ పోస్టర్ అంతా వెళ్ళిపోతుంది, ఇంత దగ్గర పెడతారు. ఇదే కష్టం వస్తుంది. ఫోన్లన్నీ కూడా ఆ మెసేజ్ మొత్తం అదేం సంబరం నాకు మొదలు మొత్తం ఫుల్ ఫోటో పెట్టింది. నిరూపం వాక్యం పెట్టిండు, చర్చ్ పేరు పెట్టిండు, అది ఫుల్ ఫోటో పై నుండి అది కాలు వరకు సైడ్ మొత్తం అయినది. ఎందుకు పెట్టిండు? అతని ఫోటోస్ ఎప్పుడు ఇస్తారు తెలుసా? ఇప్పుడు నీ చర్చికి రావాలన్నా సంబంధం వచ్చింది అంటే నేను ఎంత హైట్ ఉన్నా, ఎంత శ్రీముడు ఉన్నా అవి చూడాలన్నా. ఇవన్నీ కూడా పనికి రాని చెత్త. అర్థమైంది? పనికి రాని చెత్త. దయచేసి ఇట్లాంటి వాటి జోలికి మీరు పోవద్దు. అర్థమైంది? ఎవరైనా పొగుడుతున్నా కానీ దయచేసి 2 చేతులు చోలు మూసుకో, లేకపోతే మీరు కూడా తలకెక్కి మీ ఫోటోలు పెట్టి స్టార్ట్ అట్లాంటి చేయండి. అట్లాంటి వద్దు మనకి. ఎవరు కనపడాలి? యేసు ప్రభు కనపడాలి. అదే కాబట్టి ఉప్పొంగడాలు కొంచెం బయటికి రండి. మీరు చాలా ఫేమస్, మీరు చాలా స్మార్ట్ ఉంటారు, కానీ వద్దు మనకి. అవన్నీ దేవుడు మనకి ఇచ్చిన కృప ద్వారా మనము పొందుకున్నాం. అర్థమైంది? మరి మంచి పాట పాడినా, మంచి వాక్యం చెప్పినా, మీరు మంచి దాని చాలా కష్టపడుతున్నారు. ఎవరు పొగినా కానీ మనం ఏం చేయాలి? ప్రభువా నీకే మహిమ, నాకు ఆధిక్యత ఇచ్చినాం, నీకు వందన, మనకే అంతే. ఇంకా దాని ఇంటికి పోయి బాగా ధ్యానించుకుంటా, ఆ సిస్టర్ ఇక్కడనండి, ఈ బ్రదర్ ఇక్కడనండి, మీరు అందరే ఉన్నారు అనుకోండి, ఇక సైతాన్ని తీసుకుపోయి నేడు వేసి కొడతారంటే వాళ్ళు లేవు. జాగ్రత్త. చివరికి ఒకటి చూసి మనం ఇది చాలా ఇంపార్టెంట్. అల్లర్లు అని మాట ఉంది కదా, అల్లర్లు దీనికి ఇంగ్లీష్లో డిస్ఆర్డర్లీ బిహేవియర్ అని. డిస్ఆర్డర్లీ అంటే క్రమము లేకుండా ఉండడం. చిన్నపిల్లలు ఎట్లుంటారు తెలుసు కదా, స్కూల్లో పొద్దున్న మనం చేస్తారు అసెంబ్లీ అందరికి లైన్ వెళ్ళారు. చిన్నపిల్లలు ఎట్లుంటారు? వాళ్ళు సెట్ చేసే ట్రైన్ అయింది. ఆడ ఉండరు వాళ్ళు నవ్వుతున్నారు కానీ మీరు కూడా ఆడమే లేదు. మీరేం ఆడుతున్నారు అనుకుంటారా? ఏది ఆడు ప్రతిదీ ఎట్లుండాలి? క్రమంగా. నాకు చాలా బాధ ఈ మధ్య పాస్ట్ ప్రార్థన చేస్తాను. ఆ స్టార్టింగ్ ప్లేయరా ఎండింగ్ ప్లేయరా నాకు అర్థం. ఓపెనింగ్ ప్లే చేయమని చెప్పి అన్నీ చేస్తున్నాడు. ఓపెనింగ్ ప్లేయర్ అంటే ఏంటి? ఓపెనింగ్ ప్లేయరే ఆ రోజు జరగబోయేటువంటి కార్యక్రమాల కోసం పాఠం కానీ సాక్ష్యం ఇంకేంటంటే అవన్నీ కూడా దేవ క్రమంగా జరిగించుకుని అక్కడికే అయిపోవాలి. ఇక దేశం అంతా తీసుకొస్తే ఎత్తాను అంటే చేస్తారా? అది క్రమం. ప్రార్థనలో కూడా ఒక క్రమం ఉంది. అర్థమవుతుందా? దేని కొరకు ప్రే చేయమంటే దాని కొరకే చేయండి. మీ చుట్టాలను తీసుకురావద్దు. మీకు ఇప్పుడు దేని కొరకు ప్రేర్ పనికి ఇవ్వబడండి అదే చేయండి. మీకు చాలా భారం ఉండొచ్చు. ఆ భారం మీ పర్సనల్ ప్రేర్లో చూపించు. ఇక్కడ మాత్రం క్రమంగా పాటలు అంటే పాటలు, సాక్ష్యం అంటే సాక్ష్యం, ప్రసంగం
సాక్ష్యం అంటే ఏంటి? దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేస్తుంది, దేవుని గొప్పతనాన్ని చాలించు. అంతేగాని మీ కష్టాలు, మీ సమస్యలు, మీ ఉడుగులు వద్దవని దాని ద్వారా ఎదుటి వ్యక్తి ఫీల్ అవుట్ అవుతే ఏం కాదు. మీ సాక్ష్యం ద్వారా ఏం కావాలి? దేవుడి పైన నా దేవుడి గొప్పవాడని ఎదుటి వ్యక్తి తెలియాలి. అంతేగాని అమ్మ మీ కష్టాలు అనుకుని పోవచ్చు. ఈ సాక్ష్యం తర్వాత ఏమనుకోవాలి? వాళ్ళు నా దేవుడు ఇంత గొప్పవాడా అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుడి వారు మహిమపరిచేటట్టు. కాబట్టి దయచేసి ఏది చేసినా ఆర్డర్గా ఉండండి. పౌలు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? క్రమంగా ఉండండి. పాట పాడుతున్నారంటే ఒక ఆయన లేచి ప్రవచనం, మరి ఇది ఎక్కడ కాదు, ఇంకోటి లేచి భాషలు మాట్లాడు. ఎవరిని వినాలి కోసం? అన్ని క్రమంగా చేయండి, ఒకరి తర్వాత ఒకరు చేయండి. అందరు ఎగబడండి. ఎందుకంటే చేస్తున్నారు సంఘం కంటే చేస్తున్నారు. అంటే గరిబి బయట నుండి వచ్చిన వారికి ఏమర్థం ఏంటి? ఒకరేమో పాటలు పాడుతున్నారు, ఒకరేమో ప్రవచనం చెప్తున్నారు, ఒకరేమో భాషలు మాట్లాడుతున్నారు. ఇదంతా ఎక్కడ ఉందని చెప్పేసి ఆయన దగ్గర అడిగిపోతుంది. వస్తారు ఎవరైనా దేవుడు రాజ్యం మనం ఆర్డర్గా లేకపోతే ఈ రోజుల్లో చాలా మంది ప్రభుత్వానికి రాకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఒక క్రమం లేదు, మన జీవితంలో ఒక క్రమం ఉంది. కాబట్టి దయచేసి అల్లరి అనేటువంటి మాట, అల్లరి అంటే తెలుసు కదా, సిస్టమేటిక్ ఉంటుంది. అల్లరి అంటే ఎటువంటి అదే ఉంది కదా, ఒక పద్ధతిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. మీరు అన్ని విషయాలు, మీ ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, మీ కుటుంబ విషయాలు కావచ్చు, మీ ఆర్థిక విషయాలు కావచ్చు, అన్నింటిలో మీరు ఏముండాలి? ఒక ఆర్డర్, ఒక క్రమము. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మీ ఎదుగుదల ప్రతి చిన్న విషయంలో కనబడాలి. అర్థమైంది? మీరు మెచ్యూర్డ్ అనేటువంటి విషయము ప్రతి విభాగంలో కనబడాలి. కొంతమంది మనం అంటే కదా చాలా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడి, అర్థమైంది, చాలా పరిపక్వత చెందిన వ్యక్తిగా మాట్లాడి, ఎలా మాట్లాడింది ఆయన? క్రమంగా నువ్వు చెప్పేది ఆయన విన్నాడు. అర్థమైంది? ఒక క్రమమైనటువంటి విధానంలో సమస్యను కూడా చేసినప్పుడు మనం మాట్లాడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు క్రీస్తులు ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఎదగండి, కొట్టాడకండి, వదిలేసి ఎంత కోపం ఉన్నా వాటిని మీరు ప్రభు కోసము వదిలేసాం. మీకు ఓపిక సహనం, మనందరం ఓపిక సహనం చాలా అవసరం. అవసరం లేనటువంటి విషయాలు దయచేసి తలదూర్చకండి. స్వార్థము మన విధానం కాదు. అర్థమైంది? మనం ఎలాంటి వారు? మనము లోకానికి ఉప్పు అయినాం. అర్థమైంది? ఉప్పు కనిపిస్తుందా? కూరలు అన్నం కనిపిస్తే ఏమైంది? ఉప్పు నేను కనబడతా, నేను కరగా అన్నదా? ఇప్పుడు ఏమి పరిస్థితి? తినగలమా? తినలేము కదా. కనబడదు, ఉప్పు కనబడదు, మనం కూడా కనబడదు. ఎవరు కనబడాలి? యేసుప్రభు కనబడాలి. అర్థమైంది? ఆయన కనిపిస్తేనే ప్రజలు మారుతారు. మనం కనిపిస్తున్నాం కాబట్టి ఎవరు మారుతారు. కాబట్టి దయచేసి కొండే చెప్పకండి. అర్థమైంది? ఒకరి పేరు ప్రఖ్యాతలని పాడు చేసే హక్కు మనకి లేదు. అర్థమవుతుందా? ఇతరులు మనము గౌరవించాలి. కాసేపు చదువు తెలియని విషయాలు దయచేసి చెప్పకండి. నోరు మూసుకోవడం అలవాటు చేసుకోండి. అది మీకు చాలా శ్రేయస్కరం. ఎందుకంటే మన నోరు ఆగదు, మనందరూ తెలిసిన విషయం. కాబట్టి ఏ విషయాల గురించి మీకు ఖచ్చితంగా తెలియదు, వాటి విషయాలు అవసరం ఉంటేనే మాట్లాడి, లేకపోతే గమనించడము మంచిది. ఒక్కొక్కటి దయచేసి అర్థమవుతుంది. నేను గ్రేట్, నేను గొప్ప, నన్ను మించిన వాడు లేదు, ఇలాంటి వద్దు. అర్థమవుతుంది? అది దేవుని విధానము కాదు. క్రమంగా ఉంది. ఎలా ఉండండి? క్రమంగా ఉంది. ప్రతి విషయంలో దయచేసి క్రమాన్ని పాటించండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన దేవుడు క్రమానికి అన్ని దేవుడు క్రమంగా చేస్తున్నారు. వెలుగు అవును, క్రియేషన్ కూడా చూడండి, చాలా క్రమంగా దేవుడు చేసి. మన జీవితం చూడండి, దేవుడు చాలా క్రమంగా చేసి. అవును, అన్ని చేసిన తర్వాత దేవుడు మనిషిని చేసి, ముందే మనిషిని చేస్తే ఆగమైపోతుంది కదా. ఫస్ట్ డేనే దేవుడు మనిషిని చేసి ఎట్లుంటుండే? వెలుగు లేదుగా. కానీ దేవుడు ఏం చేసినాడు? ఒక ఆర్డర్లో చేసుకుంటూ అన్నీ చేసిన తర్వాత దేవుడు మనిషిని చేసి. కాబట్టి మీరు కూడా దయచేసి క్రమాన్ని మీరు పాటించండి. పసిబిడ్డలాగా ఉండకండి. అప్పుడు దేవుడు మీతో ఏం మాట్లాడతాడు తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడతాడు. ఇప్పుడు దేవుడు మీతో ఏం మాట్లాడాడు? పసిబిడ్డలని ఏబీసీలే దేవుడు మాట్లాడాడు. మీరు ఎప్పుడైతే ఆత్మ సంబంధులుగా మారుతారో దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు
చాలా ఉన్నాయి దేవుడు చెప్పాల్సింది, చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నాం? ఏబిసిడి ఇక్కడే మళ్ళీ ఏబిసి. కాబట్టి ఎదుగుదాం. దేవుడు కూడా అన్నారు మీరు నేను ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పొచ్చు. అంటే ఒకసారి నేను కూడా ఆలోచిస్తాను, మీరు చెప్పొచ్చా చెప్పకూడదు. ఎందుకు? అది మళ్ళీ మీకు డైజెస్ట్ కాలేదనుకోండి, మళ్ళీ నాకే సమస్య. కాబట్టి మీరు ఎదుగుతా ఉంటే ఇంకా లోతైనటువంటి విషయం, ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాకు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. కళ్ళు వచ్చి ప్రార్థన చేసి అందరం కూడా ప్రభు సన్నిధిలో ఒక నిమిషం